seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I last. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫైనల్గా ఇంకొక వ్లాగ్ రొటీన్. అసలు ఈ వ్లాగ్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ ఎంత ప్రొడక్టివ్గా అవుతుందని చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇంత ప్రొడక్టివ్గా మార్నింగ్ లేచి చాలా వరకు పనులు చేసుకున్నాను. ఎందుకంటే కుట్టికాడ పడుకున్నాడు కాబట్టి. వాడు అసలు లెగలేదు. అంటే మార్నింగ్ 4:30 నుంచి మెలుకునే ఉన్నాడు అనమాట. వాడు 5:30 కల్లా పడుకున్నాడు. సో అప్పటి వరకు నేను అలా అలా మెదులుతూ ఉన్నాను. ఇంక లేచిపోయి కంప్లీట్గా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. సో బాగా అనిపించింది. అందుకని నాకు వ్లాగ్ చెయ్యాలి అని అనిపించింది. వెంటనే కెమెరా ఆన్ చేసి మొత్తం అయితే రికార్డ్ చేశాను. హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఎంత ప్రొడక్టివ్గా అవ్వటం పొద్దున్నే లేచి. సో అది ఇప్పుడైతే నేను అన్నం తింటాను వెళ్ళి. మీరు మాత్రం మార్నింగ్ నుంచి ఏం చేశాను అది చూసి మళ్ళీ వచ్చేసేయండి. పొద్దున్నే ఈ విధంగా లేచి పనులు చేసుకోవడం ఎంత కాలం అయిపోయిందో అసలు గుర్తు కూడా లేదు. నేను లాస్ట్ ఎప్పుడు లేచి ఇలా చేసుకున్నానా అని చెప్పి. పొద్దున్నే లేవటమే మా బుడ్డోడు నాతో పాటు లేగలేదన్నమాట. అప్పటి వరకు ఫీడ్ చేస్తూ ఉన్నాను, కానీ అలా నిద్దట్లో ఉన్నాడు. అమ్మయ్య అనిపించింది. స్లోగా బెడ్ మీద నుంచి జారుకుని ఫాస్ట్గా కిచెన్లోకి వచ్చి అయితే పని మొదలెట్టాను. ఇవాళ అయితే ఈయన ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. సో లంచ్ బాక్స్ అది ప్యాక్ చేయాలన్నమాట. పొద్దున్నే ఇంత గ్యాప్ ఇస్తాడని తెలియక నేను నైటే సాంబార్ చేసి పెట్టేశాను. ఒకవేళ ఇన్ కేస్ కుదరకపోతే కనుక కష్టం అవుతుంది అని చెప్పి లాస్ట్ టైం లాగా లంచ్ బాక్స్ పెట్టుకోకుండా వెళ్తారు అని చెప్పి ఇంకా నేను మార్నింగ్ పని పెట్టుకోకుండా నైటే చేసేసాను అనమాట. కాకపోతే రైస్ ఆన్ చేయాలి, ఎగ్స్ బాయిల్ చేయాలి. సో ఆ రెండు అయితే పొద్దున్న లేవగానే 5:15కి ఆన్ చేస్తాను. రైస్ కుక్ అయిపోయింది, ఎగ్స్ ఇంకా సాంబార్ అయితే ప్యాక్ చేసి ఇచ్చేద్దాం అని అనుకున్నా. ఇదివరకు అయితే ఒక ఫ్రై కూడా ఉండేదే, తలుచుకుంటుంటే నవ్వేస్తుంది. ఇదివరకు అయితే ఒక ఫ్రై కూడా కంపల్సరీ ఉండేది నేను ఎప్పుడు సాంబార్ చేసినా. ఇంట్లో ఒక కంఫర్ట్ ఫుడ్ ఏంటంటే పప్పు సాంబార్, ఈ రెండు ఉంటే ఏదో ఒక రోజు హాయిగా అన్నం లాగిచ్చేస్తారు. మార్నింగ్కి ఏం అవసరంలా ఫ్రై చేసేదాన్ని, కానీ ఇప్పుడు అంత టైం కూడా లేదు. అసలు ఇది చేయటమే చాలా గగనం అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. కాకపోతే పేచీ ఏమన్నా ఉందంటే లేదు, కానీ కాన్సన్ట్రేషన్, మన ఎఫర్ట్స్, మన పని అంతా బుడ్డోడి మీద పెట్టాలి. కాబట్టి ఫుడ్ మీద పెట్టకుండా మేము ఆ పని చేస్తున్నాం అనమాట. ఇంట్లో ఉందా అందరం అని అదే పనిలో ఉంటాం. ఎప్పుడు చూడు వాడిని ఎంటర్టైన్ చేయడంలోనే ఎంత ఇదనిపిస్తుందో నాకు. సో మార్నింగ్ లేసి అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ చేసేసాను. ఎందుకంటే ఇదివరకట్లాగా నేను ఇడ్లీలు దోశలు వేసుకుంటూ కష్టం అయిపోతుంది. ఇడ్లీ పిండి చేస్తున్నాను, కానీ మ్యాక్సిమం టైమ్స్ వీళ్ళు యోగర్ట్ కానీ బ్రెడ్ తినడం ఇలా చేస్తున్నారనమాట. ఇడ్లీ వీక్కి 2 or 3 అయిపోయింది. ఇదివరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇడ్లీ దోశలే ఉండేవి, అలాంటిది ఇలా అయిపోయిందనమాట. ఇంక ఉప్మా అయితే ఓన్లీ వీకెండ్స్, అది కూడా పిండి లేదు అన్నప్పుడు ఉప్మా చేసుకుంటున్నాం వీకెండ్స్, తీరిగ్గా లేచి తిని అలాగా. సో మ్యాగీ ప్యాకెట్స్ తీసుకుని వచ్చారు ఈయన లాస్ట్ టైం గ్రాసరీస్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు. చాన్నాళ్ళు అయిపోయింది అసలు మ్యాగీ తిని కూడా. అందుకనే లాస్ట్ వీకెండ్లో కూడా మ్యాగీ చేసుకుని తిన్నాము. సండే చర్చ్కి వెళ్ళేటప్పుడు టైం అయిపోతుందని చెప్పి మీరు లాస్ట్ బ్లాగ్లో చూసినట్టే. ఇంకా నైట్ కుదరలేదనమాట డిష్ వాషర్ ఆన్ చేయడానికి. యూజువల్గా అయితే నేను నైటే ఆన్ చేసేస్తాను మొత్తం అంతా సర్ది. కాకపోతే ఏంటంటే నైట్ వీడు నిద్రకు వచ్చేసేసి సడన్గా లేచి ఏడ్చేసాడు అనమాట. సో సర్దటం అయితే అయ్యింది, కానీ ఇది ఆన్ చేయడం మాత్రం అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. మార్నింగ్ ఆన్ చేసి ఇంకేమైనా ఖాళీలు ఉన్నాయో చూసుకుని ఇరికిచ్చి పెట్టి అప్పుడు ఆన్ చేశాను అనమాట. లేకపోతే నైటే అయిపోయేది ఆ పని కూడా. బట్ అట్లీస్ట్ ఈ మాత్రం అన్నా చేయగలుగుతున్నాను అనిపించింది నాకైతే. మార్నింగ్ ఇలా కూర్చుని లేచి ప్రశాంతంగా కాఫీ తాగి ఎన్నాళ్ళైందో నాకు గుర్తు కూడా లేదు.
ఆ రోజు తాగానో ఎంత హాయిగా అనిపించిందో. అసలు ప్రశాంతంగా కాఫీ తాగి ఆ వేడివేడి కప్పు నా ఫోర్ హెడ్ మీద పెట్టుకుని ఆ స్మెల్ ఆస్వాదిస్తూ ఎన్నాళ్ళైందో అసలు అని అనిపించింది. అలా ప్రశాంతంగా కూర్చుని వాటర్ తాగి కొంతసేపు అలా ఆస్వాదించాను అనమాట ఆ మూమెంట్ని. కొత్తగా మామ్ అయిన వాళ్ళైతే నేను చెప్పేదానికి బాగా రిలేట్ అవుతారు. ఎందుకంటే తినడానికి టైం లేదు, కాఫీ తాగడానికి టైం ఉండదు, ఏది ప్రశాంతంగా చేసుకోవడానికి టైమే ఉండదు. సో చాలా రోజుల తర్వాత నాకు ఆ గ్యాప్ దొరికిందని అనిపించింది. ప్రశాంతంగా కాఫీ అయితే తాగాను. ఈలోపు పిల్లల్ని కూడా లేపేశాను, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, లైక్ ఫ్రెష్ అవ్వడం అదంతాని. కాకపోతే పాపకి తలదూవడం మాత్రం నేను చేయాలన్నమాట. బాబుకి హెయిర్ కట్ చేయించేసాం కాబట్టి ఇంకా వాడితోటి నాకు పని లేదు, లేదంటే పిల్లకేసి పంపించేదాన్ని. పాపం వాడు ఎంత ఆశగా పెంచుకున్నాడో, నేను ఎట్లయినా కేజీఎఫ్ హెయిర్ స్టైల్ చేసుకుంటా అది ఇదని చెప్పి. కానీ ఇంకా ఈయనకి ఏదొచ్చేసింది, బోరు కొట్టేసింది. లేదు కటింగ్ చేయించేసుకో, నీట్గా ఉంటుంది, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద ఉండాలి, ఇప్పుడు ఇంకేమీ ఇవ్వద్దు, డైవర్షన్స్ వద్దు అని చెప్పి అన్నారనమాట. సరేలే అని చెప్పి ఇంక లాస్ట్ వీకెండ్ వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుని వచ్చారు. నేను లాస్ట్ వీకెండ్లో మీతో షేర్ చేశాను వీకెండ్ బ్లాగ్లోని. సో వాడికైతే నాతోటి ఏం లేదు వర్క్, ఇంకా దీనికి తలదువ్వాలి. నాకైతే ప్రెగ్నెన్సీ టైంలో అనిపించింది, నాకు అసలు టైం దొరుకుద్దా ఇలా నుంచుని తల దువ్వడానికి, దీనికి ఏం చేయాలి. ఈయనైతే బ్రైడ్స్ వేయించేద్దాము అని అన్నారనమాట. ఆఫ్రికన్ బ్రైడ్స్ వేయించేద్దాం అంటే లేదు ఏం అక్కర్లేదు, ఏదో ఒక రకంగా అయితే వీలు చూసుకుందాం అని అనుకున్నాను మనసులోనే. ఎందుకంటే డెలివరీ అయిన టైంలో ఎలాగో సమ్మర్ హాలిడేసే అండ్ మమ్మీ కూడా ఉన్నారు కాబట్టి నాకు పెద్ద ఏమంటారు కష్టం అనిపించలేదు ఆ టైంలోనే. తర్వాతకి ఇంకా బుడ్డోడు కొంచెం ఎదిగాడు, ఒక 2 months వచ్చినాయి. అప్పుడు వీళ్ళు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి పర్వాలేదు, ఎలాగోలా మేనేజ్ చేశాను. కానీ ఇప్పుడైతే ఇంకా అసలుకి కంగారు పడాల్సిన అవసరమే లేదని అనిపించింది. ఎందుకంటే అందరూ చక్కగా కోఆపరేట్ చేసుకుంటూ టీం వర్క్ లాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా, నేను దీనికి తలదువ్వినంతసేపు పెద్దోడు లేదంటే ఈయన వాడిని చూసుకోవడం, అలాగే ఏదో ఒక రకంగా అయితే వర్కౌట్ అయిపోతుంది. సో పాప హెయిర్కి అయితే డోకా లేదనిపించింది. కర్లీ హెయిర్ మెయింటెనెన్స్ చాలా కష్టము చేయటము, దానికి తలకు స్నానం చేయించడము, కేర్ తీసుకోవడం, ఇవన్నీ కొంచెం కష్టమే. బట్ ఎలాగోలా అయితే నేను మేనేజ్ చేయగలుగుతున్నాను లక్కీగాని. ఇంకా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది మనం చేయగలము. అదే కొత్తగా ఇప్పుడే న్యూలీ మామ్ అంటే కనుక కష్టమే మేనేజ్ చేసుకోవడం. ఎందుకంటే ప్రతిదీ కొత్త కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు ఎలా చేసుకోవాలి ఏంటి, టైం మేనేజ్మెంట్ అన్నీ కొత్తగానే ఉంటాయి. అండ్ పిల్లల మైల్ స్టోన్స్ కూడా ఐడియా ఉండదు కాబట్టి అది కూడా కొత్తగానే ఉంటుంది. నేనేంటంటే ముందే ప్రెడిక్ట్ చేయగలను, ఆల్రెడీ ఇద్దరిని అన్నాను కాబట్టి మూడో వాడికి బాగానే ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ముందే ప్రెడిక్ట్ చేయగలము ఏంటి ఏం అవ్వబోతుంది అని చెప్పి. సో ముందే జాగ్రత్త పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి, ఇంకా లేవలేదు ఏంటా అని నాకు ఇంకా సర్ప్రైజింగ్గా ఉంది. వెళ్ళి ఒకసారి చూసుకున్నాను, మంచి డీప్ స్లీప్లో ఉన్నాడనమాట. అమ్మయ్య అనిపించింది. ఇంకా ఎందుకంటే ఈయన కూడా వెళ్ళాలి, ఇంకా ఆఫీస్కి కాసేపట్లో వెళ్తారు. అందుకని ఇంకా ఈయన లేసే వరకు వాళ్ళు లేవకుండా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని అనుకున్నాను. అలా నిద్రపోతానే ఉన్నాడు అనమాట. ఇంకా 7:30 కల్లా ఈయన కూడా వెళ్ళిపోయారు. మధ్యాహ్నం కొంచెం తొందరగా వస్తాను అని అన్నారు, చూడాలి అవుద్దో లేదో. ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉంది అని చెప్పి వెళ్ళారనమాట. ఇంకా బాక్స్ అది పెట్టేశాను, ఫ్రూట్స్ అవి ఇచ్చాను కాబట్టి సరిపోద్ది. లంచ్కి బ్రేక్ఫాస్ట్ అయితే నేను అసలు ఏమీ చేయలేదు. నాకు ఈయనకి అట్లీస్ట్ పిండి ఉన్నా బాగుండు అనిపించింది, ఒక 2 ఇడ్లీలు వేసినా పెట్టేదాన్ని. కానీ పిండి కూడా లేదు. అండ్ పొద్దున్నే తినడం కూడా అంత ఇది అనిపించదు అనమాట, పొద్దున్నే తినబుద్ధి కాదు. ఇంకా అందుకని అలా వెళ్ళిపోయారు అనమాట ఫ్రూట్స్ పెట్టుకుని. అండ్ లేవటమే పిల్లలు వాళ్ళ బెడ్ సర్దేసుకుంటారు. అట్లీస్ట్ వాళ్ళు సర్దకపోయినా వాళ్ళ చేత నేనన్నా సర్దిస్తాను, ఎందుకంటే చాలా చిరాకుగా ఉంటుంది నాకు ఇంట్లోని ఎక్కడ పడితే అక్కడ ఏది కనిపించకూడదు. బట్ నేను మాత్రం బొడ్డోడి క్రిబ్లో వీడు బట్టలు వేస్తాను అనమాట, ఉతికిన బట్టలు మడత పెట్టాలి. 2 days నుంచి వెయిట్ చేస్తున్నాయి మడత ఎప్పుడు పెడతానా అని చెప్పి. సో ఆ క్రిబ్లో వాడు బట్టలు ఉన్నాయి, బట్ అదర్వైజ్ నీట్గా ఉంటుంది, ఎక్కడ ఏది పెట్టను.
యూజువల్గా అందరి ఇళ్ళల్లో ఒక కుర్చీ ఉంటుంది మ్యాండేటరీగా, అంటే చైర్ ఉంటుంది, దాంట్లో బట్టలు ఏదో ఒకటి ఉంటాయి. సో అలాగా నాకు ఇక్కడ క్రిబ్ దొరికిందనమాట ఈ మధ్యకాలంలో వేసేయడానికి. ఎస్పెషలీ మా బుడ్డోడు బట్టలు మాత్రం వేస్తాను, ఇంకా నాకు ఏవి వేయాలని అనిపించదు, ఇష్టం కూడా ఉండదు అనమాట వాడు క్రిబ్లో వేయటానికి అట్లాగా. సో అది అప్పటికి లేసాడనమాట. ఇంక అందరూ వెళ్ళిపోయారు, ఇటు తీరుబడిగా లేసాడు ఇంకప్పుడు. గుడ్ మార్నింగ్ కుట్టిగారు, కుట్టిగారు, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. డైపర్ మార్చుకుందాం ఇప్పుడు, డైపర్ చేంజ్ చేసుకుందాం. ఒక టిష్యూ, బంగారు కొండలు, ఉగ్గు ఉగ్గు ఉగ్గు. గుడ్ మార్నింగ్ ఉగ్గు, గుడ్ మార్నింగ్ గుగ్గులు, చిన్న గుగ్గులు, బుజ్జు గుగ్గులు. మార్నింగ్ లేవటమే కబుర్లతో స్టార్ట్ అవుతుంది. నిద్ర లేవటం ఆలస్యం స్టార్ట్ చేస్తాడు మాట్లాడటం. లైక్ వాడి భాషలోనే అనుకుంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. వాడికి కొట్టకపోతే మళ్ళీ కోపం వస్తుంది. సో పక్కనే మన ఇష్టం వచ్చినట్టు పడుకోవడానికి వీల్లేదు, వాడికి కొడతా ఉండాలన్నమాట. ఇంకప్పుడు డైపర్ చేంజ్ చేసి కొంచెం డ్రెస్ చేంజ్ చేస్తాను, ఫ్రెష్గా ఉంటుందని చెప్పి. ఎందుకంటే ఇంకొంచెంసేపు పడుకుంటాడు అనమాట, ఆడేసేసి కాసేపు మళ్ళీ పడుకుంటాడు. ఒక న్యాప్ తీసుకుని అప్పుడు ఇంకా స్నానం అదంతా ఉంటుంది. అబ్బో ఎత్తుకుంటా, నాకు టేబుల్ రావాలి. వచ్చేస్తుంది. బాబాయ్ ఫ్యాన్ వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ. ఫ్యాన్ ఆన్. మళ్ళీ బొజ్జుంటే ఎలా? బొజ్జండి కాసేపు, బొజ్జండి, మా అమ్మ కూడా బొజ్జుంటుంది. సరేనా? ఇంకా 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 అమ్మో, అవునా? ఇంకా గట్టిగా రావాలమ్మా ఆవులంతా, అప్పుడే నిద్ర వస్తుంది. అవును, కుక్క పిల్ల నాగేస్తుంది, కుక్క పిల్ల అంతే. మా అమ్మ అంతే పిసికేస్తుంది అలాగే. ఇంకా అంటే వద్దు గుడ్డిగా, నోట్లో చెయ్యి వద్దే, నోట్లో చేతులు ఎందుకు చీచీలో. అబ్బబ్బబ్బబ్బా ఏం చీకేసుకుంటున్నావు? పడుకుంటాడేమో అనుకుంటే అంతసేపు మాట్లాడుతానే ఉన్నాడు. సరే ఇంకా లాభం లేదని చెప్పి నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, ఆకలి మండిపోతుంది. నైట్ చేసుకున్న మజ్జిగ చారు ఉండిందనమాట. సర్లే అన్నం తింటే హెవీ అయిపోద్ది, మధ్యాహ్నం ఇంకా తినలేను అని చెప్పి అది తాగేసేసి స్నానం చేసి వచ్చి ఇంకా వాడికి కూడా స్నానం చేయించాను అనమాట. స్నానం చేయించిన తర్వాత మంచిగా న్యాప్ తీసుకుంటాడు, ఇంకా వాడికి ఫ్రెష్గా అయిపోతాడు, చక్కగా పడుకుంటాడు. వాడు వేసుకున్న టాప్ మొన్న నేను సెకండ్స్లో తీసుకున్నా అని చెప్పాను కదా, అదనమాట. దీని క్వాలిటీ బాగుండింది అండ్ వాడికి కూడా బాగా సూట్ అయింది, నచ్చింది నాకు ఈయనకి. ఇంకా అది వాడు పడుకున్న తర్వాత నేను ఇంకా యువతలకు వచ్చి ప్రేయర్ చెప్పుకుని క్యాండిల్స్ వెలిగించుకుంటున్నాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందో నిజంగా. ఒక్కసారిగా నాకు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళంగానే
గ్రాటిట్యూడ్ ఫీలింగ్ అనమాట. లైక్ ఎంత ప్రశాంతంగా అయిపోయింది డెలివరీ అంతా, అండ్ తర్వాత పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంతా చాలా బాగా అయింది అని చెప్పి. ఇండియాలో చూసిన ఎక్స్పీరియన్స్కి ఇక్కడ చూసిన ఎక్స్పీరియన్స్కి ఏమంటారు, భూమి ఆకాశం అంత తేడా ఉందన్నమాట. అంత బాగుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్. వేరే కంట్రీస్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా బాగా చూశారు. అండ్ ప్రతి స్టెప్లోని మన పార్ట్నర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. లైక్ డెలివరీకి ముందు ఉండనిస్తారు మనతోటి, డెలివరీ తర్వాత కూడా ఉండనిస్తారు మనతోనే. అస్సలు పక్కకు పంపించే ఛాన్సే లేదనమాట. అన్లెస్ పార్ట్నర్కి అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి మేము ఉండలేము అని అంటే తప్పనిస్తే ప్రతి విషయంలో పార్ట్నర్ని అలౌ చేస్తారు. అండ్ ఉండాలి అని ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. పిచ్చాకలిగా ఉందన్నమాట. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, పిల్లలకు మ్యాగీ వేసి ఇచ్చాను కదా, నేను ఇంకేం చేసుకోలేదు. ఈయనకు ఫ్రూట్స్ పెట్టించేసాను, అదే తింటా అన్నారు. కొంచెం ఆఫీస్కి వెళ్తే కనుక లంచ్ త్వరగా చేస్తారనమాట, ఎక్కువ లేట్ అవ్వదు. సో ఒకేసారి లంచ్ తినేస్తారు ఫ్రూట్స్ తిని. నాకు ఏదన్నా చేసుకుని తినాలనిపించింది కానీ ఓపికే లేదు, ప్లస్ వీడు కూడా పడుకోలేదు కాబట్టి ఇంక అసలు చేసుకోవడానికి అవ్వాలా. యాక్చువల్గా ఇప్పుడు ఆ క్లాక్లో బ్యాటరీస్ అయిపోయినాయి, అది ఆగిపోయింది నిన్న రాత్రే. సో టైం వచ్చి ఇటువైపుది అయితే కరెక్ట్ టైం 12 అవుతుంది, 11:40 12 అవుతుంది. సో నేను ఇప్పుడు పెట్టేసుకుంటాను అన్నం సాంబార్ ఎలాగో చేశాను కదా, పెట్టుకుని తినేస్తాను. ఒకేసారి తినేసేసి అప్పుడు పడుకుంటాను, ఎందుకంటే పొద్దునుంచి నిద్ర లేక కళ్ళు మంటలు ఎత్తిపోతున్నాయి, నీరసం వచ్చేస్తుంది ఆకలికి. సో రాత్రి మజ్జిగ చేశాను, అది కొంచెం మిగిలితేనే అది తాగేసాను అనమాట. సో ఇప్పుడు కొంచెం సాంబార్ వేసుకొని తినేసేసి అన్నం ఒకటేసారి పడుకుంటాను. పిల్లలు వచ్చేటప్పటికి లేట్ అయిపోద్ది, కానీ ఈయన మాత్రం త్వరగా బయలుదేరుతా అన్నారు ఆఫీస్ నుంచి. సో చూడాలి, త్వరగా బయలుదేరితే కనుక ఇంకా హ్యాపీగా ఒక్కదాన్నే ఉండాలంటే పిచ్చి పుట్టుద్ది, బోర్ కొట్టేసేసి. అట్లీస్ట్ పిల్లలు అని ఉంటే నాకు టైం పాస్, ఏదో ఒకటి వర్క్ చేసుకోవడానికన్నా ఉంటుంది ఇంట్లోది, కానీ ఎవరు లేకపోతే మెంటల్ వస్తుంది. సో అది మీరైతే వ్లాగ్ చూస్తున్నాను, నేను ఈ ట్యూలిప్స్ తీసేసేయాలి, అయిపోయింది దాని ఇది. సో మీరు వ్లాగ్ చూస్తుండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. క్యూట్ కట్టు అలానా, అలా వచ్చేసినాయా ఆ డ్రీమ్ షూ కొట్టుకోరికి కొట్టుకుంటుంది. ఇంకా ఏమైందమ్మా? అబ్బా చెక్క వచ్చిన గుడు పోసి, నువ్వు గుడు పోసి అంటే హలో, మంచి స్లీప్ వేసి హ్యాపీగా 4:30కి లేసాము. నాకు లేవగానే ఏదన్నా స్వీట్ తినాలనిపిస్తుంది. సో ఇంట్లో మమ్మీ చేసిన సున్నుండలు, కొబ్బరి లడ్డూలు అన్నీ అయిపోయినాయి, కజ్జికాయలు ఒక్కటే మిగిలినాయి. అవి ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టేసరికి వినిపిస్తుందా, ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టేసరికి గట్టిగా అయిపోయినాయి అనమాట, డ్రై అయిపోయి. బట్ అలాగనే కానిచ్చేస్తున్నాం, మరి మనకు దొరకవు కదా, కావాలన్నా కూడా చేసుకునే పరిస్థితి లేదు, నాకు రాదు కాబట్టి. సో అలానే తింటున్నాను, ఒకటి తీసుకుని తినాలి. ఎందుకనో ఈవినింగ్స్ అలాగా మంచిగా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది. దీనికి నేను చెప్పాను కేక్ చేసి పెట్టండి, ఇంట్లో ఏం లేదు అని.
చూడాలి నాకు ఎప్పుడు వీలవుతుందో. పాపం వర్క్ స్ట్రెస్లోని అస్సలకి ఫ్రీగా అవ్వట్లేదు ఈయన. చూడాలి ఎప్పుడు ఫ్రీ అవుతారో. అట్లీస్ట్ ఈ వీకెండ్ కన్నా చేసుకోవడానికి. ఈ వీకెండ్ యాక్చువల్గా స్టాక్హోమ్కి వెళ్ళే పని ఉంది. సెయింట్ ఫ్రాన్సిస్ డే అని చెప్పి ఇక్కడ స్టాక్హోమ్లో సాటర్డే చేస్తున్నారనమాట కొంచెం గార్డెన్లో సిటీ సెంటర్. చూడాలి అబుద్ధ లేదో. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాం వెళ్ళటానికి, ఎందుకంటే చాలా బాగుంటుంది. మొత్తం సిటీ మొత్తంలో క్యాథలిక్స్ అందరు గ్యాదర్ అవుతారనమాట అక్కడ. బాగుంటుంది. చూడాలి, ట్రై చేస్తున్నాం దానికి వెళ్ళటానికి అని చెప్పి. ప్రిపరేషన్స్ అనమాట, ముందరే అవుట్ఫిట్స్ అవి. చల్లగా ఉంటుంది కాబట్టి మాడ దగ్గరికి వెళ్తాను. మీరు చూస్తున్నాను బ్లాగ్ని. ఈ ఏళ్ళు వేసుకొని చీకేది ఏంటి కొత్తగా పుట్టి? నిండు పుట్టి ఇప్పుడైనా అవతలకి వెళ్ళాను తెచ్చుకుందామని అప్పుడే మొదలెట్టాను. కాయి 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 అని. ఏంటి పిల్లలు బయలుదేరారు. వాళ్ళకి ఆకలి వేస్తుందంట పిచ్చగా. అన్నం వండేసేయమ్మా, అన్నం తింటామని అన్నారు. పాపం ఫాస్ట్గా వండేస్తాను, ఎందుకంటే వీడు ఆగట్లేదు అక్కడ నుంచి. వెళ్ళి ఎత్తుకునే వరకు ఒక్క నిమిషం కూడా ఆగేదే లేదు, కంటిన్యూస్గా. ఇవాళ అసలు మొక్కలకి నీళ్లు పోయలేదు, బాల్కనీకి అసలు రానే లేదు. నేను తీసుకుని పొద్దున్నే వస్తాను, కానీ పొద్దున్నే పిల్లలు వెళ్ళిపోయారు కదా, వీడు పడుకున్నాడు, ఇంకా అసలు రానే లేదు. ఇంతో బాల్కనీ కొట్టిగారు. అన్నం ఆన్ చేశాను ఏదో అలా ఫాస్ట్గా. వాడు వచ్చిందో చదువుకోవాలంట పాపం బాబు. రేపు ఎగ్జామ్ ఉందంట, ఏదో సైన్స్ ఎగ్జాము, ఇంపార్టెంట్ అని అన్నాడు. వాడికి ఏమి ఎక్కువ పనులు చెప్పకుండా నేనే చేసుకోవాలి ఏదో ఒక రకంగా. అట్లీస్ట్ మొక్కల కన్నా నీళ్ళు పోద్దాం ఏ కుటుంబా. అది కూడా వాడి డ్యూటీ అయిపోయింది ఈ మధ్యన. సమ్మర్ నుంచి మొక్కలకు నీళ్ళు పోయడం, డిష్ వాషర్ సర్దటం, చాలానే ఉన్నాయి వాడి పనులన్నీ. కూటుకోరు 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 కూటుకోరు. క్లైమేట్ చేంజ్ అయింది కదా, సో తొందరగా చీకటి పడిపోతుంది అనమాట. 5:30 ఆ టైం కల్లా స్లోగా చీకటి పడడం స్టార్ట్ అయింది. ఇదివరకు 7:30, 8 వరకు ఉండేది ఎండ అలాగే. అండ్ చల్లగా అయిపోతుంది. ఇంకేంటంటే 6 అవుతుంది అనగా నేను బొడ్డోడిని హాల్లోకి తీసుకుని వచ్చేస్తాను. ఇంక వాడు అలా స్లోగా అందరితో మాట్లాడతా, పాటలు వినుకుంటా ఇలా ఉయ్యాలో పెట్టేస్తా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పడుకుని పోతాడు, కానీ ఆ రోజు పడుకోలా. లక్కీగా ఏంటంటే ఈయన వస్తున్నారనమాట అదే టైంకి. యోగట్ అవి అయిపోయినాయి ఇంట్లోనే, తీసుకురమ్మంటే ఇంకా సరే దారిలోనే ఇంకా వెళ్ళి తీసుకుని వచ్చేసారనమాట. ఇంకా పాప తీసి అవన్నీ సర్దుతూ ఉంది. చిన్న చిన్న పనులన్నీ దాంతో కూడా చేపిస్తూ ఉంటాయి, ఎందుకంటే తెలియాలి కదా పిల్లలకు కూడా పని తెలియాలి, లేదంటే చాలా కష్టం ఇక్కడ. ప్రతి విషయము వాళ్ళకి తెలియాలి, వాళ్ళు నేర్చుకోవాలి. సో వాళ్ళతో కూడా చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాను. దీని చేత ఇవి సర్దిస్తున్నా, ఇంత తెచ్చినవన్నీ సర్దినాక. ఇంకా ఏంటంటే మార్నింగ్ నుంచి వాడు పార్టీకి వెళ్ళలేదు. యూజువలీ పార్టీ ట్రైనింగ్ అంతని ఖచ్చితంగా ఈ టైంకే వెళ్తాడని ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ మాకు తెలుస్తుంది వాడు వెళ్తున్నాడు అన్నప్పుడు. సో ఏంటంటే ఎక్కువ టైమ్స్ ఈయనే చూసుకుంటారనమాట. ఆ టైంలో ఆయన ఒక దీంట్లో కూర్చోబెట్టుకుంటారు వాడిని. అలా కూర్చోబెట్టుకుంటేనే వెళ్తాడనమాట వాడు, లేదంటే వెళ్ళడు. ఆ రోజు నాకు చుక్కలు చూపిస్తాడు అనమాట వెళ్ళకపోతే. నాకు తెలుసు అంటే పిల్లలు రోజు 10 సార్లు వెళ్తారు, ఒక్కోసారి వెళ్ళరు కూడా. పసిపిల్లలు స్పెషల్గా మదర్ ఫీడింగ్ ఉన్నోళ్ళు రోజు వెళ్ళాలని రూల్ లేదు. నేను ఇద్దరిని ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు తెలుసు ఆ విషయం. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క పిల్లోడు డిఫరెంట్ కదా, వీడు అలా కాదు, వీడు ప్రతిరోజు వెళ్తాడు, ఏ రోజు మానింది లేదు. సో అలాగా ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట వాడు ఎప్పుడు వెళ్తాడా అని చెప్పి. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వ్లాగ్ ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి.
కొత్తగా చూస్తున్నారంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat.